వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మొయినాబాద్ అంటే రెసిడెన్షియల్‌కి, తర్వాత రిసార్ట్‌లకి అడ్డాతో పాటు రాజకీయ నేతల పార్టీలకి ఒక కేర్ ఆఫ్ అడ్రెస్‌గా అయిన పరిస్థితి. సో, నిన్న జరిగిన పార్టీలో డ్రగ్స్ పార్టీ చేసుకోవడం అండ్ ఎంపీగా ఉండే ప్రజా ప్రతినిధులకి ఏం అడ్రెస్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారంటే, ఇట్లా మేము కూడా డ్రగ్ పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పే పరిస్థితి ఉంది. సో, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాననేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. టీడీపీ ఎంపీకి సంబంధించి పుట్టా మహేష్ గారికి సంబంధించి మాట్లాడుతున్నా. సో, ఏం జరుగుతుంది? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళ సమాజానికి? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రెజెంట్ మనతోటి సునీల్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి మొయినాబాద్ అంటే ఒకప్పుడు రిసార్ట్స్ అనేది, కానీ ఇప్పుడు డ్రగ్ పార్టీకి అడ్డా అని రేపటి నుంచి ప్రజలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఈరోజు ఏలూరు పార్లమెంట్ ఎంతో చరిత్ర కలిగిన పార్లమెంట్. మరి అలాంటి పార్లమెంట్ నుంచి పక్క వేరే జిల్లా నుంచి వచ్చినా కూడా, కడప జిల్లా నుంచి వచ్చినా కూడా ఏలూరు ప్రజలు ఆదరించి మరి ఒక విజయాన్ని అందిస్తే ఏలూరు ప్రజలకి మంచి చేయాలి. కానీ ఈరోజు ఇలా ఏదైతే డ్రగ్స్ కేసులో దొరికిపోవడం ఏలూరు పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఒక బాధ, ఒక కన్ఫ్యూజన్లో పడేసిన మరి ఎంపీ గారు మరి ఎందుకు ఇలా చేశారో అర్థం కావట్లేదు. ఎంతోమంది మహామహులు మొన్న ఇటీవల కాలం చేసిన మన కావూరు సాంబశివరావు గారు కానివ్వండి, లేదా మన సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, బోల బుల్లిరామయ్య గారు కానివ్వండి, పార్టీలకు అతీతంగా మన మాగంటి బాబు గారు కానివ్వండి, కోటగిరి శ్రీధర్ గారు ఎంతో ఇదిగా చేశారు. ఎంతో నీట్గా పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిన పార్లమెంట్ మరి ఏలూరు పార్లమెంటు. మరి అలాంటి పార్లమెంట్లో నాకు ఒక బీసీగా, ఒక యాదవ్గా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నాకు వచ్చిన ఆపర్చునిటీ తర్వాత టీడీపీ వాళ్ళు మరి పుట్టా మహేష్ గారిని యాదవ్ సామాజిక వర్గాన్ని తీసుకురావాలని చెప్పి కడప నుంచి తీసుకొచ్చారు. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది, చాలా షాకింగ్గా ఉంది. ఇలాగా ఒక ఎంపీ పార్లమెంట్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఒక ఎంపీ రెడ్ హ్యాండెడ్గా మరి ఇలా డ్రగ్స్ పాజిటివ్ రావడం బ్లడ్ టెస్ట్లో మరి ఎంతో ప్రజలకు మంచి చేయాలి. కానీ ఇలా ఒక గన్ కల్చర్ ఏంటో నాకు అర్థం కాదు. హైదరాబాద్లో గన్ కల్చర్ అనేది లేదు. ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీని ప్రజలు ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. ఆ తర్వాత కమ్స్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎవరు అంటే ప్రజలకి రోల్ మోడల్ అంటే పొలిటీషియన్స్. సో పొలిటీషియన్స్ ఇలా డ్రగ్ పార్టీ చేసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి యూరిన్ టెస్ట్ లో వాటర్ కలిపి ఆ టెస్ట్ రిపోర్ట్ ని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ లో దొరికిపోవడం. ఏం చెప్తున్నారు అంటే పోలీసులను కూడా తప్పుదారి పట్టించడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ముందుగా ఇలాంటి కల్చర్లోకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు పార్లమెంట్ బ్రేక్ వచ్చింది, వెళ్ళి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రజలకు సేవ చేసుకోవాలి. కానీ ఇలా హైదరాబాద్ వచ్చి, అది కూడా మరి ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు తీసుకొచ్చి గన్నులు పోలీసు వాళ్ళ మీదే ఫైర్ చేయడం అంటే అది అటెంప్ట్ టు మర్డర్. పోలీసు వాళ్ళ మీద వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకోనివ్వకుండా వాళ్ళని బెదిరించడం అంటే చాలా పెద్ద కేసు. అలానే డ్రగ్స్ అనేది కూడా యువతని కానివ్వండి, మన దేశ భవిష్యత్తుని పాడు చేస్తున్నాయి ఈ డ్రగ్స్. ఇప్పుడు ఏది మెక్సికో కానివ్వండి, ఆ కొలంబియా కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఎంతో దారుణంగా డ్రగ్స్ వల్ల యువత అంతా నాశనం అయిపోతున్నారు. అలాంటి కల్చర్ మన ఇండియాకి వస్తుంది. అది రాకుండా ఎంపీలు ఫైట్ చేయాలి కానీ, ప్రజాప్రతినిధులు ఫైట్ చేయాలి కానీ, ఇలాగా దొరికిపోయే విధంగా ఇలాగా వీరే ఇలా దొరికిపోతారు చాలా ఇదిగా ఉంది. వెంటనే టీడీపీ పార్టీ ఏమనంటే డ్రగ్స్ కంట్రోల్ చేస్తున్నాం అంటారు. హోమ్ మినిస్టర్ గారు ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు డ్రగ్స్ వద్దు బ్రో అంటారు. చాలా చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం దారుణంగా ఉంది. ఒక ఆంధ్ర ఎంపీ హైదరాబాద్లో ఈగిల్ టీంకి డ్రగ్స్ వాడుతూ దొరికిపోవడం అంటే అది మన రాష్ట్రానికే చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఒక పార్లమెంటు వ్యవస్థలో మరి మనకి 70 ఏళ్ళు పైగా మన పార్లమెంటు వ్యవస్థలో మొట్టమొదటిసారి ఒక ఎంపీ ఇలా దొరికిపోవడం చాలా బాధాకరం. మరి రేపు పొద్దున్న ఎన్డీఏ కూటమి కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్పుకుంటారు, ఏం సమాధానం చెప్పుకుంటారు? మరి ఇలా దొరికిపోయారు. మరి రేపు పొద్దున్న అపోజిషన్ కానివ్వండి, ఇప్పుడు మొన్నే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, డ్రగ్స్ వాడే వారిని కానివ్వండి వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామన్నారు, వాళ్ళ మీద కఠిన చర్యలు అన్నారు. మరి ఫస్ట్ మీ ఎంపీ గారి మీద చర్యలు తీసుకుని దాని తర్వాత ప్రజల గురించి చేయండి. సరే, ఏపీలో
మీ పోరాటం కూడా చూసాం. మంత్రి సొంత నియోజకవర్గాల్లో పేకాట క్లబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. అవును. సో, అక్కడనేమో ఆ ఇల్లీగల్ ఇష్యూస్. అవును. రెండోసారి అటువైపు యాంటీ డ్రగ్స్ అంటూ కూడా అవును. అక్కడ ప్రచారం చేసి, ఇక్కడ పక్క రాష్ట్రంలో వచ్చి వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటూ అవును. దొరికిపోవడం అనేది కాయిన్‌కి 2 ఫేసెస్ ఈరోజు చూపిస్తున్నారా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గాని, ఈస్ట్ గోదావరి గాని చూసుకుంటే, ఒకప్పుడు మామూలుగా పేకాట ఓన్లీ సంక్రాంతి టైంలోనే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు పేకాట, ప్రతిరోజు కోడి పందాలు జరుగుతున్నాయి. జూదం అనేది ప్రజల జీవితాలను నాశనం చేస్తది. అలాంటిది విచ్చలవిడిగా జరుగుతుంది. మా ఏలూరు పార్లమెంట్‌లో అయితే చెప్పక్కర్లేదు. రకరకాల శిబిరాలు మొన్న నూజివీడులో ఒక రిసార్ట్‌లో ఓపెన్‌గా మరి పేకాట ఆడుతా దొరికిపోయారు. ఇలా రకరకాలుగా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంది గానీ, ప్రజలకి మంచి చేద్దాం అనేది. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాత్రం ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయలేదు. ఇలాంటిది ఏదన్నా దొరికితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు మా పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా అందరి మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఓకే. సంక్రాంతి వరకు అయితే పర్వాలేదు. కానీ ఇది ప్రతిరోజు అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, మొయినాబాద్‌లో ఇన్సిడెంట్ మీకు కూడా తెలిసుంటది. అవును. సో, ఏపీకి సంబంధించిన ఎంపీ, హ్మ్. ఢిల్లీ రాయ్‌పూర్‌కి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే, అవును. ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే. అవును. సో, ఈ పొలిటీషియన్స్ అందరూ చేరి చెత్త చేయడానికి ఉన్నారా? లేదంటే ప్రజలకి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా యాంటీ డ్రగ్ కంట్రోల్ ఉంది. ఈగల్ టీమ్ అవును. చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. కేసెస్ నమోదు చేస్తుంది. అయినా కూడా చట్టం మమ్మల్ని ఏం పట్టించుకోదు అనుకున్నారా? అసలు ఏమనుకుని అంత బ్లైండ్‌గా అట్లాంటి పార్టీస్ ఏర్పాటు చేస్తుంటారు? అసలు పొలిటీషియన్స్‌గా ఉంటూ నలుగురికి ఆదర్శంగా ఉండాలి. నేను మాత్రం మా ఫాదర్ నుంచి కానివ్వండి, బొత్స గారిని చూసి కానివ్వండి, పెద్దిరెడ్డి గారిని చూసి కానివ్వండి, జగన్ గారిని చూసి కానివ్వండి, ఇవన్నీ చూసి నేను ఒక విధంగా ఉన్నాను. కానీ ఈరోజు చూస్తుంటే కల్చర్ మారిపోతుంది. ఆ కల్చర్‌కి మన పొలిటీషియన్స్ అలవాటు పడడం ఏంటో అది నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి జరగకూడదు. పోలీసు వాళ్ళు ఇంకా తెలంగాణ గాని, ఆంధ్ర కానివ్వండి, ఏవైతే డ్రగ్స్ విషయాలు ఉన్నాయో వీటి మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే వాడుతున్నారో మూలాల నుంచి దాన్ని తీసేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇన్ జనరల్ గా పొలిటీషియన్స్ ఇట్లాంటి క్రైమ్స్ కి చాలా దూరంగా ఉంటారు. అండ్ ఈ క్రైమ్ జరగకుండా ప్రజల్లో అవగాహన తీసుకెళ్తుంటారు. అవును. అండ్ అమ్మాయిల విషయంలో కూడా భద్రత గురించి వాళ్ళే ముందుండి అవును. మిగతా యువతకి చెప్పాల్సిన పరిస్థితిలో అవును. ఒక ఎమ్మెల్యేనేమో మనకు తెలిసిందే, అవును. ఒక అశ్లీల చిత్రాలతో వీడియోలు వైరల్ అయ్యి ఆ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కట్ చేస్తే సీన్ టీడీపీకి సంబంధించిన ఎంపీ. అవును. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? అసలు పొలిటీషియన్స్ ఏం చెప్తున్నారు టీడీపీ, ప్రజలకి? జనసేన, బీజేపీ వీళ్ళు కూటమిగా ఉండి వీళ్ళు కేవలం మాటలు మాత్రమే చెప్తారండి. చేతల్లో ఏమి ఉండవు. ఇప్పుడు అరవా శ్రీధర్ గారు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఒక ఆవిడ వచ్చి నన్ను ఇలా మానభంగం చేశారు, అది చేశారు అని చెప్పి ఎంత చెప్పి యాక్షన్ తీసుకోనన్నా యాక్షన్ లేదు. అదే వైసీపీ టైంలో ఇలాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉన్నారో మరి ఆయన మీద చర్యలు లేవు. ఈ పార్టీ కేవలం మాటలు చెప్తారు. ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూపించి మొత్తం జగన్ గారి మీద బురద జల్లుతారు తప్ప వారికి వచ్చేసరికి మాత్రం వారికి ఒక రూలు, వైసీపీ పార్టీ నాయకులు ఒక రూల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. హిపోక్రసీ ఇది. టీడీపీ మాత్రం ఈ దీని నుంచి బయటికి వచ్చి ప్యూర్ పాలిటిక్స్ చేయాలి. మంచి పాలిటిక్స్ చేయాలి. అక్రమ కేసులు పెట్టి ఈరోజు మా మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని లాగి రోడ్డుకు లాగి చేస్తున్నారు. అలాంటిది కాకుండా ఏదైతే మీరు జెన్యూన్ పాలిటిక్స్ ఉందో అది చేయండి. కొత్తవి చేయకండి. సార్, పాలిటిక్స్ అంటే వెదర్ క్రైమ్ ఆర్ ఎల్స్ లడ్డు ఇష్యూ, ఇది తప్ప ఇంకేం కనిపించట్లేదు. అసలు ప్రజలకి జరుగుతున్న ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటి? అక్కడ అభివృద్ధి ఈరోజు పరిస్థితి ఈ ఏంటి? లడ్డు విషయం అయితే చాలా బాధ కలిగే విషయము. మన ప్రపంచంలోనే మరి రిచెస్ట్ టెంపుల్ అయిన మన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో మరి ఆ వెంకటేశ్వర స్వామిని మరి ఈరోజు కోర్టుకు లాగి మరి ఉన్నవి లేనివి జంతు కొవ్వు కలిసిందని అని చెప్పి అవన్నీ డ్రామా అంతా చేసి ఈరోజు చివరికి ఏం చేసుకున్నారు అంటే ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న ఇందాపూర్ డైరీకి 600 చిల్లర రూపాయలకి వాళ్ళు ఇచ్చుకున్నారు. 300 చిల్లర నుంచి 600 రూపాయలు చేసుకుని వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇదంతా చేసిన డ్రామా దానికోసమే అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. సార్, ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఎలాంటి శిక్షలు విధించాలి? అటు పార్టీ నుంచి కావచ్చు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. సో చట్టపరంగా ఈగల్ టీమ్ కావచ్చు, ఆర్మ్స్ ఫోర్స్ ఉన్నాయి కాబట్టి ఆ కేసు కూడా పెట్టారు. కానీ పార్టీ పరంగా ఎట్లాంటి డెసిషన్ పార్టీ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే ఇంకొక పొలిటీషియన్ ఇది రిపీట్ కాకుండా ఉండాలి. ఈరోజు పార్టీలు పక్కన పెట్టాలండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇటు టీడీపీ నుంచి ఎంతో మంది మహామహులు ఏలూరు పార్లమెంట్ ఎంపీలుగా చేశారు. నేను ఇందాక చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే
దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరగడం, ఒక ఎంపీ బ్లడ్ టెస్ట్‌లో మరి డ్రగ్స్ పాజిటివ్ అని చెప్పి రావడం చాలా ఘోరమైన విషయం. మనం ఫ్యూచర్‌కి మనం ఒక లెసన్ ఇవ్వాలి, పిల్లలకి ఒక ఇది ఇవ్వాలంటే మరి పుట్టా మహేష్ గారు నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేసి ఏలూరు పార్లమెంట్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట. ఇప్పుడు మొయినాబాద్ లో ఉండే రిసార్ట్ అంతా కూడా పొలిటికల్ పార్టీ సంబంధించిన డ్రగ్ పార్టీలకి అడ్డాగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ రెడ్ హ్యాండెడ్ గా టీడీపీ ఎంపీ దొరకడం మాత్రమే కాదు, మాజీ ఎమ్మెల్యేలు దొరకడం కూడా సంచలనంగా మారింది. మరి ఎప్పుడు ఒక లడ్డు రాజకీయం చేసే కూటమి ప్రభుత్వం మరి ఈ ఎంపీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని ఇరు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి టీడీపీ ఎంపీ దొరికినప్పుడు అక్కడ సంబంధించిన ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం, మౌనం వహించడమే ఈ కేసుని కూడా పక్కదారి పట్టించే పరిస్థితులు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.